This video sponsored by Edicost. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది భారతదేశంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 మరియు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 ద్వారా నియంత్రించబడుతుంది. ఇది మే 1894 19న భారత కంపెనీల చట్టం కింద నమోదు చేయబడింది. దీని కార్యాలయం స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో, ప్రస్తుత పాకిస్తాన్, అనార్కలి బజార్లో ఉంది. దేశ ఆర్థిక ప్రయోజనాలను పెంచే నిజమైన జాతీయ బ్యాంకును సృష్టించాలనే ఉమ్మడి లక్ష్యంతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి విభిన్న విశ్వాసాలను మరియు విభిన్న నేపథ్యాలను కలిగి ఉన్న వ్యక్తుల నుండి వ్యవస్థాపక బోర్డును తీసుకున్నారు. పిఎన్బి వ్యవస్థాపకులలో దయాల్ సింగ్ మజితియా మరియు లాలా హర్కిషన్ లాల్, లాలా లాల్చంద్, కాళీ ప్రోసన్న రాయ్, ఈట్ సి జస్సావాలా, ప్రభు దయాల్, బక్షి జైషీరామ్ మరియు లాలా ధోలన్ దాస్ వంటి స్వదేశీ ఉద్యమ నాయకులు ఉన్నారు. లాలా లజపతి రాయ్ బ్యాంకు ప్రారంభ సంవత్సరాల్లో నిర్వహణతో చురుకుగా సంబంధం కలిగి ఉన్నారు. ఈ బోర్డు మొదటిసారి మే 1894 23న సమావేశమైంది. ఈ బ్యాంకు ఏప్రిల్ 1895 12న లాహోర్లో వ్యాపారాన్ని ప్రారంభించింది. 1881లో స్థాపించబడిన మునుపటి ఔధ్ వాణిజ్య బ్యాంకు 1958లో విఫలమైనందున ఇప్పటివరకు మనుగడలో ఉన్న భారతీయ మూలధనంతో మాత్రమే ప్రారంభించబడిన మొదటి భారతీయ బ్యాంకు పిఎన్బి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మరియు జలియన్వాలా బాగ్ కమిటీ పిఎన్బి ఖాతాలను కలిగి ఉన్నాయి. 1900లో పిఎన్బి భారతదేశంలోని లాహోర్ వెలుపల తన మొదటి శాఖను స్థాపించింది. ఆ తర్వాత కరాచీ మరియు పెషావర్లలో శాఖలు ఏర్పడ్డాయి. తదుపరి ప్రధాన సంఘటన 1940లో పిఎన్బి భగవాన్ లేదా భుగ్వాన్ దాస్ బ్యాంక్ను విలీనం చేసుకుంది. ఆ సమయంలో డెహ్రాలో ప్రధాన కార్యాలయం ఉంది. భారత విభజన మరియు పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో పిఎన్బి లాహోర్లో తన ప్రాంగణాన్ని కోల్పోయింది, కానీ పాకిస్తాన్లో తన కార్యకలాపాలను కొనసాగించింది. విభజన కారణంగా పిఎన్బి పశ్చిమ పాకిస్తాన్లోని 92 కార్యాలయాలను మూసివేయవలసి వచ్చింది. ఇది దాని మొత్తం శాఖలలో మూడింట ఒక వంతు, మరియు అవి మొత్తం డిపాజిట్లలో 40% కలిగి ఉన్నాయి. పిఎన్బి ఇప్పటికీ కొన్ని కేర్టేకర్ శాఖలను నిర్వహించింది. మార్చి 1947 31న విభజనకు ముందే పిఎన్బి లాహోర్ను విడిచిపెట్టి దాని రిజిస్టర్డ్ కార్యాలయాన్ని భారతదేశానికి బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. జూన్ 1947 20న లాహోర్ హైకోర్టు నుండి అనుమతి పొందింది. ఆ సమయంలో అది న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్లోని అండర్ హిల్ రోడ్లో కొత్త ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది. లాలా యోధరాజ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నారు. 1951లో పిఎన్బి భారత్ బ్యాంక్ 1942 నుండి స్థాపించబడింది యొక్క 39 శాఖలను కొనుగోలు చేసింది. భారత్ బ్యాంక్ భారత్ నిధి లిమిటెడ్గా మారింది. 1960లో పిఎన్బి మళ్లీ తన ప్రధాన కార్యాలయాన్ని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చింది. 1961లో పిఎన్బి బీహార్లోని దాల్మియానగర్లో రామకృష్ణ జైన్ 1938లో స్థాపించిన యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కొనుగోలు చేసింది. పిఎన్బి ఇండో కమర్షియల్ బ్యాంక్ 1932 నుండి స్థాపించబడింది ను కూడా విలీనం చేసింది. 1963లో బర్మీస్ విప్లవాత్మక ప్రభుత్వం రంగూన్, ఇప్పుడు యాంగోన్ లోని పిఎన్బి శాఖను జాతీయం చేసింది.
ఇది పీపుల్స్ బ్యాంక్ నంబర్ 7గా మారింది. 1965 ఇండోపాక్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 1, 1965లో పాకిస్తాన్లోని భారతీయ బ్యాంకుల అన్ని కార్యాలయాలను స్వాధీనం చేసుకుంది. తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా 1 లేదా అంతకంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. భారత ప్రభుత్వం జూలై 19, 1969న పిఎన్బి మరియు 13 ఇతర ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. 1976 లేదా 1978లో పిఎన్బి లండన్లో ఒక శాఖను ప్రారంభించింది. దాదాపు 10 సంవత్సరాల తరువాత 1986లో ఈ శాఖ మోసం కుంభకోణంలో చిక్కుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎన్బి తన లండన్ శాఖను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేయాలని కోరింది. అదే సంవత్సరం 1986లో పిఎన్బి ఒక రక్షణ చర్యగా హిందుస్థాన్ కమర్షియల్ బ్యాంక్ ఎస్టి 1943ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు హిందుస్థాన్ యొక్క 142 శాఖలను పిఎన్బి నెట్వర్క్కు జోడించింది. 1993లో పిఎన్బి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కొనుగోలు చేసింది. దీనిని 1980లో జాతీయం చేసింది. 1998లో పిఎన్బి కజకిస్తాన్లోని అల్మట్టిలో ప్రతినిధి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2003లో పిఎన్బి కేరళలోని పురాతన ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన నేదుంగాడి బ్యాంక్ను స్వాధీనం చేసుకుంది. విలీనం సమయంలో నేదుంగాడి బ్యాంక్ షేర్లు 0 విలువ కలిగి ఉన్నాయి. ఫలితంగా దాని వాటాదారులకు వారి వాటాలకు ఎటువంటి చెల్లింపు అందలేదు. పిఎన్బి లండన్లో కూడా ఒక ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. 2004లో పిఎన్బి ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్లో ఒక శాఖను, షాంఘైలో ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మరియు దుబాయ్లో మరొక శాఖను స్థాపించింది. పిఎన్బి నేపాల్లోని ఎవరెస్ట్ బ్యాంక్తో కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఇది వలసదారులు భారతదేశం మరియు నేపాల్లోని ఎవరెస్ట్ బ్యాంక్ యొక్క 12 శాఖల మధ్య సులభంగా నిధులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం పిఎన్బి ఎవరెస్ట్ బ్యాంక్లో 20% కలిగి ఉంది. 2 సంవత్సరాల తరువాత పిఎన్బిలో బిల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ను స్థాపించింది. లండన్లో 1 మరియు సౌతాల్లో 1 అనే 2 కార్యాలయాలతో. అప్పటి నుండి ఇది మరిన్ని శాఖలను ప్రారంభించింది. ఈసారి లీసెస్టర్, బర్మింగ్హామ్, ఇల్ఫోర్డ్, వెంబ్లీ మరియు వోల్వర్హాంప్టన్లలో. పిఎన్బి హాంకాంగ్లో కూడా ఒక శాఖను ప్రారంభించింది. జనవరి 2009లో పిఎన్బి నార్వేలోని ఓస్లోలో ఒక ప్రతినిధి కార్యాలయాన్ని స్థాపించింది. దీనిని త్వరలోనే ఒక శాఖగా అప్గ్రేడ్ చేయాలని పిఎన్బి భావిస్తోంది. జనవరి 2010లో పిఎన్బి భూటాన్లో ఒక అనుబంధ సంస్థను స్థాపించింది. ధింఫు, ఫున్షోలింగ్ మరియు వాంగ్యూలలో శాఖలను కలిగి ఉన్న డ్రగ్ పిఎన్బి బ్యాంక్లో పిఎన్బి 51% వాటాను కలిగి ఉంది. మిగిలిన వాటాలను స్థానిక పెట్టుబడిదారులు కలిగి ఉన్నారు. తరువాత మే 1న పిఎన్బి దుబాయ్ ఆర్థిక కేంద్రంలో తన శాఖను ప్రారంభించింది. పిఎన్బి అక్టోబర్ 1992 20న పావ్లోడార్లో స్థాపించబడిన కజకిస్తానాధారిత జెస్సి డానా బ్యాంక్లో ఒక చిన్న మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఆ సంవత్సరంలోనే పిఎన్బి తన యాజమాన్యాన్ని జెస్సి-ఎస్బిలో 84కి పెంచుకుంది. ప్రస్తుతం దాని వాటా 49కి తగ్గింది. ఇప్పుడు జెస్సి టెంగ్రి బ్యాంక్ అని పిలువబడే కజకిస్తాన్లోని అసోసియేట్కు అల్మట్టి, నూర్ సుల్తాన్, కరగండ, పావ్లోడార్ మరియు షిమ్కెంట్లలో శాఖలు ఉన్నాయి. సెప్టెంబర్ 2011 పిఎన్బి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2012 మెట్ లైఫ్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ మెట్ లైఫ్ ఇండియా లిమిటెడ్లో 30% వాటాను కొనుగోలు చేయడానికి ఆధారిత జీవిత బీమా సంస్థ మెట్ లైఫ్తో పిఎన్బి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కంపెనీ పేరును పిఎన్బి మెట్ లైఫ్ ఇండియా లిమిటెడ్గా మార్చనున్నారు మరియు పిఎన్బి దాని శాఖలలో మెట్ లైఫ్ ఉత్పత్తులను విక్రయిస్తుంది.
ఫిబ్రవరి 2018లో పిఎన్బి $1.77 బిలియన్ల వరకు మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్లు వెల్లడించింది.